ప్రభుత్వం పోలీసులు ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నారు? ఇది దీనికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదా? వెంకటకృష్ణ, మీకు ప్యానల్ పెద్దలందరికీ నమస్కారాలు. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చినటువంటి షాక్ ట్రీట్మెంటు సరిపోలేదన్న ఆయనకి. మళ్ళీ ఇంకోసారి తీసుకోవాలి ఆయన. 2029 వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ ఇస్తారు ఇంకో షాక్ ట్రీట్మెంటు. మధ్యలో కూడా ఆయన తీసుకుంటే మంచిది, మీకు అర్థమై ఉంటుంది అనుకుంటా. ఏ రోజు ఎలా ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు ఆయనకి. ఏ రోజు ఎలా ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు. 2024లో ఇచ్చారు, గట్టి ట్రీట్మెంట్ ఇచ్చారు. 2029లో ఈబోతారు. ఈ మధ్యలో కూడా ఆయన ఇంకోసారి తీసుకుంటే మంచిదో అని చెప్పి అందరూ భావిస్తున్నారు. అంటే అందరికీ వినే వాళ్ళకి, మీకు పెద్దలందరికీ అర్థమై ఉంటుంది. ఏందన్నా మావిగన్ను బన్ను డెన్ను ఏందయ్యేది? డెన్లో ఉండేవాళ్ళు ఇలా మాట్లాడతారు. ప్రజాక్షేత్రంలో రాజకీయ క్షేత్రంలో ఉండేవాళ్ళు ఇలా మాట్లాడరు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు, సుదీర్ఘ పాదయాత్ర చేశారు, ప్రజలతో కలిశారు, అన్నీ తెలిసి మీకు తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్నారంటే ఎందుకు మాట్లాడుతున్నారో ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు. మీకు ఆంధ్రప్రదేశ్ అన్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలన్నా ఒక ద్వేషం పెంచుకున్నారు. ముఖ్యంగా అమరావతిలో ఉన్నటువంటి రైతన్నలు రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ని స్వర్ణ భారత్ చేయాలని చెప్పి ఒక సంకల్పంతో దాదాపు బంగారు పండే పంటని 40,000 ఎకరాలని మన భవిష్యత్తు కోసం ఇచ్చారయ్యా. మీరు మీ పార్టీ వాళ్ళందరూ అమరావతిలో నుండి రైతన్నలు ఆడకుంటే ఆడపడుచుల కాళ్ళు కడిగి నీళ్లు తల మీద చల్లుకున్నా మీరు చేసిన పాపం పోదు. ఎందుకంటే ఇవాళకే దాన్ని డెవలప్ చేసి ఉండాలి మీరు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు దానికి కావాల్సినటువంటి రూపురేఖలు అన్నీ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు దాదాపు 2,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. కేంద్రం నిధులు ఇస్తోంది, రాష్ట్ర ప్రభుత్వం కష్టపడుతోంది, ముఖ్యమంత్రి కష్టపడుతున్నారు, పవన్ కళ్యాణ్ కష్టపడుతున్నారు, కేంద్రం నిధులు ఇస్తోంది, అంతా బాగుంది. పార్లమెంట్లో చర్చ జరిగింది, చట్టమైంది, రాష్ట్రపతి గారు గెజెట్ ఇచ్చేశారు, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. ఇదంతా ఓకే, రోజు మాట్లాడుకుంటూనే ఉన్నాం. అమరావతికి, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి వ్యతిరేకంగా ఒక నెగిటివ్ క్యాంపెయిన్ జరుగుతోంది. ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో జరుగుతోంది. ఆయన ఫ్లెక్సీలు పెట్టించి వాళ్ళ కార్యకర్తలతో, వాళ్ళ నాయకులతో, కొంతమందితో, అందరూ కాదులే కొంతమందితో ప్రజల మధ్య విద్వేషాలు రేకెత్తిచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఇది చూస్తూ ఊరుకుంటే ప్రజలకు మంచిదా చెడ్డదా? కూటమి ప్రభుత్వం ఏం చేస్తోంది, ఎందుకు పోలీసులు ఏం చేస్తున్నారు అనేది పాయింట్ ఇక్కడ. రోజు చెప్పుకునే కార్యక్రమాలు పక్కన పెట్టండి, కాసేపు దీని సంగతి చెప్పండి నాకు. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు 1000 మంది అయినా అమరావతిని అడ్డుకోలేరు. మళ్ళీ చెప్తున్నా, ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు 1000 మంది ఒకటైనా సరే అమరావతిని అడ్డుకోలేరు. ఆయనకు కావాల్సింది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మేము వికసిత ఆంధ్రప్రదేశ్గా, ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి ప్రదేశ్గా తీసుకుపోవాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు ఒక సమిష్టి నిర్ణయంతో ముందుకు పోతున్నారు. అది ఆయనకు ఓరవలేదు. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలకు భంగం కలిగించారు. ఇప్పుడు మీరు అన్నారు కదా ఏం చేస్తున్నారు, పోలీసులు మళ్ళీ ఇప్పుడు కేసులు పెట్టి చేస్తే వస్తున్నట్టు ఇన్వెస్టర్స్ అంటే పారిశ్రామికవేత్తలు ఏదైనా పెట్టుబడి పెట్టాలంటే ఆ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బాగుండాలన్నా. ఇది ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ట్రిక్. ఆ ట్రాప్ లో మేము పడకూడదు అంటున్నా. నేను కూడా ఈ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాన్ని కానీ, లేకపోతే ఈ మావిగన్ అంటూ అమరావతికి వ్యతిరేకంగా చేస్తున్న ఈ ప్రచారాన్ని కూడా ఎందుకు ప్రభుత్వం సీరియస్గా తీసుకోవడం లేదు, ఎందుకు వీళ్ళని అరికట్టడం లేదు అని నేను అంటున్నది కూడా అదే ఉద్దేశం. ఇన్వెస్టర్స్ కానీ, రాష్ట్రానికి వచ్చే పారిశ్రామికవేత్తలు, పెట్టుబడులు ఇటువంటి అన్నింటినీ అడ్డుకోవడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్న ఎత్తుగడ ఇది. ఈ రావణ కాష్టం నేను ఆరనివ్వదలుచుకోలేదు, ఇది రగులుతూనే ఉంటాను అని ఇండికేషన్స్ ఇవ్వడం కోసమే ఆయన ఈ రకమైన ఎత్తుగడలు వేస్తున్నాడు. దీన్ని మీరు ఆదిలోనే ఆర్పేయకపోతే ఇలాంటి ఎత్తుగడల్ని ఇది ఇలాగే రగులుతూ ఉంటుంది. జనంలో ఒక రకమైన గందరగోళము, ఒక అన్రెస్ట్ క్రియేట్ చేసే ప్రయత్నంలో ఉన్నాడనేది అందరూ అనుకుంటున్న దాన్నే నేను మీ ముందు పెడుతున్నా, కూటమి నాయకులు ముందు పెడుతున్నా. అన్నా నేను మీ ద్వారా ఒకటి చెప్పదలుచుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, అమరావతి నిర్మాణం కోసం ఐరావతాన్ని నడిపిస్తున్నాం మేము. ఆ ఐరావతాన్ని చూసి కొన్ని మొరుగుతున్నాయి. కొన్ని మొరిగి అలిసిపోయి పడుకోవాల్సిందే తప్ప మా ఐరావతాన్ని, అమరావతిని ఎవ్వరూ ఆపలేరు. మళ్ళీ చెప్తున్నా. ఇప్పటికే మొన్ననే కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో కానీ, లోక్సభలో కానీ, అలాగే రాష్ట్రపతి గారి దగ్గర ప్రత్యేక దీని మీద గెజెట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది జరగకూడదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎటువంటి ఇబ్బంది జరగకూడదని చెప్పి ఒక దృఢ సంకల్పంతో అన్నిటికీ కేంద్రం ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రజలు వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు ఏ డెసిషన్ తీసుకోవాలో ఆ డెసిషన్ తీసుకుంటారండి. ప్రజలు షాక్ ఇచ్చారు, మళ్ళీ ఇస్తారు వాళ్ళకు సందర్భం, వాళ్ళకు అవసరం, వాళ్ళకు అవకాశం వచ్చినప్పుడు ఇస్తారు. కానీ ప్రజలే ఇస్తారు అని చూస్తూ ఊరుకుంటే ఇది తడిసి మోపిడే. ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటే ఎలా అనేది కూడా పాయింటే కదా. తర్వాత ఇది మావి గన్ కాదు, ఇది ఒక మ్యాడ్ గన్. ఇందాక వరప్రసాద్ గారు అన్నారు ఒక మ్యాడ్ గన్. అయితే ఈ మ్యాడ్ గన్ అనేది ఒకటేమో క్రెడిట్ చోరీలో భాగంగా సిఆర్డిఏని తను ప్రతిపాదించలేకపోయాడు కాబట్టి ఇది ప్రతిపాదించి తర్వాత అదే ఇదే అది కాదు. సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఇది అది కాదు అదే ఇది అనేది ఉంటుంది, వెరైటీ ఉంటుంది ఆ సినిమా డైలాగ్. సో అట్లా క్రెడిట్ స్కోర్ ఏందన్నా అసలు మైనస్ లో ఉంటే సరే పక్కన క్రెడిట్ స్కోర్ మైనస్ లో ఉంది, దాన్ని ఎప్పుడు ప్లస్ లోకి వచ్చేది మైనస్లు కాసేపు పక్కన పెడదాం. ప్రజల్లో ఒకసారి వెళ్ళమని చెప్పండి మైనస్ లో ఉంది ఆయన మళ్ళీ క్రెడిట్ స్కోర్ ప్లస్ కి వచ్చి మళ్ళీ దాన్ని ఇంక్రీజ్ అయ్యేదానికి అవకాశమే లేదు, పాస్ మార్కులు వచ్చే అవకాశమే లేదు. ఓకే మైనస్లు ప్లస్లు మనం అంచనా వేయలేం. కానీ ఎందుకు ఇది మ్యాడ్గానే అంటే ఆయన ఉండేది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో. నేను మళ్ళీ స్ట్రెస్ చేసి చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతిలోనే ఉంటున్నాడు. ఉంటూ అక్కడ ఉండడం తనకి ఇష్టం లేదు కాబట్టి, ఆ ప్రాంతం పేరు చెప్పడం ఇష్టం లేదు కాబట్టి తన చుట్టూ ఫ్లెక్సీలు పెట్టించుకున్నాడు, హోర్డింగ్స్ పెట్టించుకున్నాడు తన ఇంటి చుట్టూ. ఏమని మావిగన్ 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 అని పెట్టించుకున్నాడు. అవి చూసుకుంటూ పొద్దున లేచి ఓహో నేను మావిగన్లో ఉన్నాను అని అనుకుంటున్నట్టున్నాడు ఆయన. కాబట్టి ఆ మావిగన్ నాకు ఇవి చూస్తే ఒకటి గుర్తొస్తుంది వెంకటకృష్ణ. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరదాల ముఖ్యమంత్రిగా మిగిలిపోయాడు ఆయన. బయట వస్తే పరదాల చాటున ప్రయాణించే ముఖ్యమంత్రిగా మిగిలిపోయాడు. ఈ రోజు ఫ్లెక్సుల జగన్ గా మిగిలిపోతున్నాడు, ఫ్లెక్సుల జగన్ గా. ఇలా ఫ్లెక్సీలు పెట్టుకొని చూసి ఆనందం పొందాలా తప్ప ఏం ఒరిగేది ఏమి లేదు. అయితే ఆ ఫ్లెక్సీలు